మా హక్కుల కోసం పోరాటంలో మేము ఎంత దూరమైనా పోతామని చెప్పి మేము ముందుకు వస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు మీరు స్కెచ్లు గిస్సులు వేసే అవసరం లేదు. మీరు స్కెచ్లు ఎట్లా బుక్ చేయాలి, గూగుల్ లైన్ ఎక్కడ దొరుకుతాడు, ఏదైనా పైసలు తీసుకున్నాడా, ఇంటి పన్ను తీసుకున్నాడా, ఏదైనా ఫైనాన్స్ కంపెనీకి ఈఎంఐ ఎగ్గొట్టిండా, లేకుంటే ఏదైనా కారుది చలాన్ ఈఎంఐ చలాన్ ఏమన్నా బాకీ ఉన్నాడా, ఈరోజు నడిచేటప్పుడు బూట్లు వేసుకున్నారు కానీ సాక్స్ వేసుకోకుండా నడిచిండా, సాక్స్ వేసుకోకుండా కూడా కేసులు పెట్టవచ్చు కదా. సాక్స్ వేసుకుంటూ నడిచిందా, కటింగ్ ప్రతి నెల చేసుకుంటుండా లేదా, ఈ నెల కటింగ్ చేసుకోలేదు, ఇవన్నీ పెట్టి నా మీద కేసులు పెట్టే బదులు నేను అంతే. ఈరోజు అనవసరంగా మీరు బండ్లల్లో డీజిల్ పోసుకొని నా కోసం దేలువాడు మిమ్మల్ని చూసి నేను పారిపోడు ఇవన్నీ లేకుండా ఈరోజు నేనే మీ దగ్గరకు వస్తున్నా. పోలీసుల పెట్రోల్ మిగిలిస్తా, వాళ్ళ శ్రమను నేను వృధా చేయకుండా ఈరోజు నేను స్వచ్ఛందంగా వచ్చి నా మీద టాడా బోడా రూడా ఏమేమి సోషల్ మీడియా అని పెట్టింది కదా. రవిప్రకాష్ నువ్వు నన్ను ఏమన్నావు, కేటుగాడంట. అరే కేటుగా నేనా నువ్వారా, నేను తర్వాత చెప్తారండి సంగతి. నీ బట్టలను కూడా తీస్తారు, నీ లంపెను, నీ డ్యాన్సు, నీ తువాల డ్యాన్సు, నీ తువాల మీద నువ్వు వేసే డ్యాన్సులు, నీ లపాకి కంకతలన్నీ నీ ముందు చెప్తా బిడ్డ. నువ్వు ఎట్లెట్లా నన్ను ఆ మాట అన్నావో, ఎట్లెట్లా ఏ విధంగా నా పరభాష మాట్లాడినావో, నువ్వు ఒక బ్రోకర్ కానివి, నువ్వు ఒక లోఫర్ కానివి, నువ్వు ఒక బ్లాక్ మెయిలరు. నేను నా కష్టం మీద బతికినరా బిడ్డ, ప్రజల తరపు నేను నిలబడరా, ప్రజలను అడ్డం పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేసే ఛానల్ రా అనేది లుచ్చానా కొడుకు అనేది, అది నీ బతుకు. ఇవాళ ప్రజల పక్కన నిలబడ్డా కాబట్టి డేరుగా వచ్చిన, ధైర్యంగా వచ్చిన, అర్థమైందా. మేము సచ్చినా కానీ ధైర్యంగా చేస్తాం, ఎంజాయ్ చేసుకుంటే చేస్తాం రా నా కొడక, నీలక కాదురా లఫంగిగా. బ్రోకర్ మీడియా అది ఆర్టీవీ ఎట్లొచ్చిందంటే, కావేరీ సీడ్స్ ధరణి యొక్క వీడియో తీసేస్తే, అప్పుడు తొలి వెలుగులో తీసేస్తే 40,000 SFT బిల్డింగ్ జూబ్లీస్లు ఇచ్చిండ్రు ఈ లుచ్చాగానికి. అది ఎక్కడికి వెళ్ళి వచ్చిందో చెప్పుమాను. మీరు జైలుకే దగ్గర రూపాయలు లేకపోయి ఎక్కడికి వెళ్ళి వచ్చింది బిల్డింగ్. కాబట్టి నన్ను నీవు అన్నందుకు ఈరోజు రవిప్రకాష్ గారు కానీ, లేకుంటే పాపం రంగనాథ్ గారు ఆఫీసు వాళ్ళకి శ్రమ పెట్టకుండా ఈరోజు నా అంతటి నేను లొంగిపోనికి వచ్చిన. తెలంగాణ ప్రజలు ఈ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించాలి. మీ జాగలు, భూములు, నీళ్లు, నిధులు ఏవి పోయినా కానీ మన పోరాటమే శరణ్యం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.